హాయ్ అమ్మలు, ఏం చేస్తున్నారమ్మా? బంగారు తల్లులు ఎట్లా పూసారో చూడండి, ఎంత బాగా వచ్చాయో పూలు. కొన్ని పాడైపోతున్నాయండి. హలో అండి, అందరికీ నమస్కారం అండి. చూడండి, మా మిద్దె మీద పూలు ఇప్పుడు కటింగ్లు చేశాను కదండి. ఇవన్నీ కాగితాల పూలు అవి ఎంత బాగా వచ్చినాయో చూడండి, గుత్తులు గుత్తులుగా. చిట్టి తల్లి చూడండి, ఇంకా చిగుర్లు వస్తాయి, ఎంత బాగుందో. మిమ్మల్ని అంటే ఇట్లా పిలవాలంటమ్మా, నేను అడుగుతున్నారు. ఇంతకు ముందులాగా లేదా ఆంటీ, ఇప్పుడు చేసే వీడియోలు మీరు అలా పిలుస్తుంటే మాకు కూడా బాగుంటుంది. అట్లా పిలవండి, మేము కూడా మా మొక్కల్ని అట్లా పిలుచుకుంటాము. మళ్ళీ మీరు అట్లా రావాలి మొక్కల దగ్గరికి అని అడుగుతున్నారు బంగారం. బాబా, అసలు ఎంత బాగున్నారో, నా దిష్టే తగిలేటట్టుంది. హలో అండి, ఇప్పుడు అందరికీ సూర్య భగవానుని చూపిస్తున్నాను చూడండి. ఒక నమస్కారం చేసుకోండి. బాగున్నాడా మా మిద్దె మీద సూర్య భగవానుడు? పూలు చూడండి ఎంత బాగుందో, మంచి ఒక మెరూన్ షేడ్ చూడండి. ఇది ఒకటి పూలు కోస్తూ కొన్ని మాటలు చెప్పుకుంటాం. టమాటాలు కోద్దాం. చూడండి, గులాబీ, మంచి ఆరెంజ్ షేడ్ గులాబీ ఎంత ముద్దగా ఉందో చూడండి. ఎల్లో, ఇంకా అది తర్వాత ఇదో పింకు, ఇది ఒక ముద్ద పింకు. ఇదేంటంటే స్పాంజ్ లాగా ఉంటుంది కదండి, అట్లా. చూసారా ఎంత బాగుందో గులాబీలు. ఇవి కొన్ని కాగడా మల్లెలు వస్తున్నాయి. ఇవి కొంచెం మార్చాలి, అట్లానే పోతుంది. ఇక్కడ చూసారా కొమ్మలతో పెట్టుకున్నాయి. ఇవన్నీ పూలు వస్తున్నాయి చూడండి. కోస్తున్నా, రోజు కోస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని పూలు కోసుకుంటూ టమాటాలు కూరగాయలు ఉన్నాయి, అవి కోయాలి. మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవన్నీ కోసి చూపిస్తాను. కాకరకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలు ఉన్నాయి, టమాటాలు, వంకాయలు, తమ్మకాయలు ఇవన్నీ ఉన్నాయి, కోసుకుందాము. ఇవ్వండి టమాటాలు కోస్తున్నా చూడండి, కింద పడిపోయింది. ఇక చూడండి ఒకసారి, చెట్టు అంతా అయిపోయింది, ఇంకా కాయలు చూడండి. ఎన్ని గుత్తులు గుత్తులు. ఈ కోసిన కొమ్మ ఇంతవరకు కట్ చేసుకుంటే ఇవన్నీ ఈ చివర్లో మళ్ళీ ఇక్కడ చిగురు వస్తుందండి. కటింగ్ చేస్తా తర్వాత. ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి ఈ చెట్లు. ఇప్పుడు నేను ఒకటి స్ప్రే చేసి చూపిస్తా. పేను బంకకి ఇంకా ఉన్నాయి, ఇలా ఈ పచ్చికాయలుగా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ తోటకూర ఉంది, చాలా బాగా వచ్చిందండి. తోటకూర పడి మునిసింది చూడండి. గోంగూర మొక్క ఉంది, అందులో తోటకూర కోసుకుంటా కొంచెం. ఎందుకంటే ఇక్కడ గులాబీ పువ్వు. ఇది ఇక్కడ టమాటా కాయ. ఇది నిన్న కోసానండి, షార్ట్లో తీసాను. కాయ పండింది, మల్బరీ కాయ. ఈ ఆకులన్నీ తీసేసాను మళ్ళా. ఈ కొమ్మకి ఇక్కడ ఒక 4 ఆకులు ఉంచాను చివర మల్బరీ చెట్టుకి. కొమ్మలు కటింగులు చేసి ఆకులు తీసేస్తుంటే కాయలు బాగా వస్తాయంట, అందుకని తీసేసా. ఇదిగండి
మందారాలు. ఈ నిన్న షార్ట్లో కోసానండి, చాలా వచ్చినాయి. షార్ట్ పెడతాను మీకు. ఇక చూడండి ఎంత బాగున్నాయి. ఇక టమాటాలు ఇక్కడ బాగా పండుతున్నాయండి. టమాటాలు మటుకు అవి అక్కడ ఉన్నాయి. ఇది అయిపోయింది. ఇది ఇంతవరకు కట్ చేసుకుంటే ఇక్కడ చిగుర్లు వస్తాయండి. ఇది ఎండిపోయింది, కాపు అయిపోయి ఇక్కడ కటింగ్ చేస్తా, మళ్ళీ వస్తాయి. ఇదిగండి ఇక్కడ ఇది ఒకటి పాడైపోయింది. మనకు ఒక్కో ట్రిప్లో ఒక్కోటి పాడైపోతుంది. ఎందుకు అంటే కొంచెం బలం జాలక, మనం ఎంత బలం ఇచ్చినా అది అంతేనండి. ఇవన్నీ ముళ్ళ కనకాంబరాలు అంటాం కదా, ముళ్ళ గోరింట పూలు. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. టమాటాలు ఇవన్నీ అటు కూడా వస్తున్నాయి. ఇంకా ఇది చూడండి, కాయ పాడైపోయింది, నేను చూడలే, అందులో వేసేస్తున్నా. ఇవి చూసారా, కనిపిస్తున్నాయా కాయలు మీకు? పైకి లేపితే ఏమైద్దానని. ఇగండి 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 చూడండి ఎన్ని కాయలు చూడండి. కదిలి తలుసుకోవాలి, నేను అట్టనే ఉండము మనకు. ఇగండి చూసారా, కొమ్మకి గుత్తులు చూడండి. ఇక్కడ కూడా ఈ మొక్కలు నాటాను కదా, 2 కొమ్మలు గుచ్చానని చెప్పాను. చూడండి, ఈ 2 మొక్కలకి ఒక మొక్క ఇంత ఇటు వచ్చేసింది. ఇదంతా పూతలు, ఇవన్నీ కాపు వస్తాయి ఇప్పుడు. చూసా, ఈ పూలు కోసి చూపిస్తా. ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి, ఆ పక్కకి కోసుకొచ్చా. ఇవన్నీ ఇంకా పూతలు వస్తున్నాయి చూడండి. ఇవి మనం కొమ్మలు, ముదురాకులు ఈ కోసిన దగ్గర తీసేస్తే ఇవన్నీ ఇప్పుడు ఈ కాడ తీసేసామంటే ఇక్కడ దాకా, ఇక్కడ చిగుర్లు వస్తాయండి. ఈ చిగుర్లు మళ్ళీ వస్తాయి. ఇవన్నీ అటు పక్క ఉన్నాయి కోద్దాం. ఇదిగండి ఇక్కడ తమ్మ చెట్టు ఉంది కదా, తమ్మకాయలు ఉన్నాయండి. చిగుర్లు వస్తూ ఉంది. నీరుడు వేసిన మొక్క అండి ఇది. ఇదిగండి ఈ 2 కాయలు కోస్తున్నా. అంతకుముందు 2 కాయలు కోసాను, ఒకసారి 1 కాయ కోసుకున్నా. అవి ఏంటంటే చూపి ఇట్లా గబక్కన ఏదైనా ముదిరిద్దేమో అన్నట్టుగా కోసుకుంటాను. ఇదండి ఇక్కడ 2 ఏంది సీతాఫలం చెట్లు, 2 మొక్కలండి, టమాటా మొక్కలు. ఇదిగండి ఇదొకటి. దానికి కూడా కాపు వచ్చింది. పాలకూర ఇక్కడ నేను మొన్న చూడలే, పాలకూర కోసుకున్నప్పుడు. ఇది చూడండి, ఇది కూడా కాపు పడి మొలిసినాయేనండి. నేను ఎక్కడే ఉంచుతున్నాను కదా. ఇదండి కనిపిస్తుందా, ఇక్కడ కూడా బాగా వస్తున్నాయి. పడి మొలిసినయే బాగా కాస్తున్నాయండి. ఇదండి ఇక్కడ కూడా బాగా వస్తున్నాయి. గోంగూర మొక్కలు కూడా ఇట్లా పడి మొలుస్తున్నాయండి, ఉంచేస్తున్నాను నేను. ఇదండి బాగా వస్తున్నాయి. తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో అక్కడక్కడ. ఇదండి కొన్ని చెట్లకి ఆకులు తీసేసానండి. ఇది లక్ష్మణఫలం, రామాఫలం, దీనికి ఒక కొమ్మ ఇట్లా తీసేసాను. ఇదిగోండి బత్తాయి, దీనికి కూడా తీసేసా. ఆకులన్నీ తీసి అందులోనే మల్చింగ్ లాగా వేసుకున్నానండి. ఎండలు వస్తున్నాయి కదా. ఇది కూడా కాపు పడింది, మొన్న మీకు చూపించాను కదా, కమలా చెట్టుని. కాపు వచ్చింది బాగా.
ఇవి కూడా కొన్ని కొన్ని ఆకులు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇటు తీసేస్తుంటాయి. జామ మొక్కలు సీడ్స్తో పడి మొలిసినాయి అని చెప్పా కదండి, బాగా పెరుగుతున్నాయి. కాపు ఎప్పుడన్నా రాని ఇంట్లో పెంచుకుందాము చెప్తున్నా. భుజములు మనకు కాపు ఇయ్యమ్మ, అందరికి చూపిద్దాము, మన వాళ్ళందరూ చూస్తారు అని చెప్తున్నా. ఇస్తారు. ఇవన్నీ కూడా అప్పుడు ఆకులు తీసేసాను కదండి, సీతాఫలం ఇవి అన్నీ చిగుర్లు వచ్చి చూడండి. ఇవన్నీ మొత్తం పూతలు వస్తున్నాయి. నిలబడటం అంటే ఎంతవరకు అనేది తెలియదు కానీ అన్నీ చెట్లు అండి. ఇదిగండి ఇదొకటి, ఇది కూడా పిందెలు చాలా పడ్డాయి. ఇది కూడా అట్నే పిందెలు పడ్డాయి. పిందెలు కాదులేండి, పూతలు. చూడాలి ఎంతవరకు నిలబడతాయి అనేది. ఇవి కూడా అట్లానే మొత్తం ఆకులు, ప్రతి చెట్టు ఆకులు తీసేసానండి అప్పుడు. అన్నీ ఇప్పుడు చిగుర్లు, పూతలు. ఇదిగండి ఎండకి కనిపించటం లేదు నాకు. ఇదిగండి ఏ నిలబడతాయో తెలియదు. వస్తున్నాయి పూతలు అయితే. అటున్నాయి టమాటాలు కోద్దాము. ఇదిగండి ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇది 2 కాయలు. మొన్న ఈ చెట్టు ఒక 2 కాయలు తిన్నా ఒకరోజు, బాగా పండిని. నీళ్లు పెట్టడానికి వచ్చి సాయంత్రం పూట తిన్నా. ఈ చెట్టు ఒక 2 కాయలు తిన్నా ఒకరోజు. ఇదిగండి ఎంత పెద్ద కాయో చూడండి. ఇంకా ఇదిగండి ఇక్కడ నాకు పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం బాగా వచ్చినాయండి టమాటాలు. ఇవి బాగా పడి మొలిసినాయి. ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి. కొమ్మ కూడా ఎండిపోతుంది ఇక్కడ. టమాటా రసం సాంబార్లోకి, పచ్చళ్ళకి. నిన్నేమో మామూలుగా పచ్చిమిరపకాయలు, వేరుశనగపప్పు ఇవి వాడ్చి పచ్చడి చేసుకున్నా. ఇంతవరకు ఈ టమాటాలండి. ఇదండి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి. ఇందులోనే వేస్తున్నా. ఇది కొంచెం పాడైంది, కోసేస్తున్నా. ఇక్కడ ఉన్నాయి కానీ ఇంకా పెరుగుతాయి అనిపిస్తుంది, చిన్నవి. 2 రోజులు ఆగితే అవి కూడా పెరుగుతాయండి. చిక్కుడుకాయలు ఉన్నాయి, కోస్తున్నా. ఇవండి ఇవి పిందెలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ 2, ఇక్కడ తెల్ల చిక్కుళ్ళు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండేవి. ఇప్పుడు మళ్ళా నా దగ్గర నేను కాపిస్తున్నానా అనిపిస్తుంది. అన్నీ దీంట్లోనే వేస్తున్నానండి. ఇక్కడ ఒకటి పిందెలాగే ఉంది, ఇది తర్వాత చూస్తా. ఇవన్నీ ఇట్లా పెంచుకుంటే మనకి ఏది కావాలంటే అది వేసుకుంటాం కదండి. ఇవన్నీ బీర కూడా ఇక్కడికి వచ్చి పైన పూతలు వస్తున్నాయి, పిందెలు పడ్డాయి. ఇవి కొంచెం బాగానే ఉందిలే, కోసి చూపిస్తానండి. వీడియో ఎక్కువ అవుతుందేమో. ఇంకా పైకి ఉన్నాయి, చూసి కొయ్యాలి. కింద పడింది. ఇవన్నీ అక్కడంతా ఉన్నాయి, పైకి చూసి కోస్తానండి. ఇవండి కొన్ని వచ్చినాయి. కాకరకాయలు కోసాను, చిక్కుడుకాయలు కోసాను. ఇక్కడ గుత్తి నేత బీరకాయలు ఉన్నాయండి, చూడండి. ఇవండి 4 కాయలు వచ్చినాయి. గుత్తి నేతి బీరకాయలంట. చక్కెర పెట్టాల్సింది. ఇవన్నీ చిన్న చిన్న కాయలండి, ఇంకా ఎంతే ఉంటాయి. నేను చాలా వీడియోలలో చూశాను. నూర్జహాన్ గారు ఇచ్చారండి ఇవి.
బాగా వచ్చినాయి. ఇంకా వస్తాయి ఏమోలేండి, చెట్టు పెరగాలి కదా. ఇంకా లేవులేండి. చిక్కుడుకాయలు కూడా అయిపోయినాయి, పిందెలు ఉన్నాయి. ఇంకా అవి కొంచెం విత్తనాలు ముదిరితే కోసుకోవచ్చు. ఇదిగండి ఇక్కడ ఇదిగండి. ఇంకా పైన కూడా పిందెలు విత్తనాలు ముదిరితే ఇదిగండి బాగుంటాయండి. బేర గుమ్మడి అప్పుడు విత్తనం చూపించా కదా, ఒకటి రాలిపోయిందండి. ఇప్పుడు దీనికి నేను ఒకటి స్ప్రే చేస్తానండి. పురుగు అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. ఇదండి ఇట్లా ఆకుల మీద రాలి పడుతుంది బ్లాక్గా. ఇప్పుడు ఎండ పడుతుంది కానీ సాయంత్రం చూపిస్తానండి. కొంచెం చల్లబడే టైం అయితే బాగుంటుంది. ఇదంతా ఇంకా ఉన్నాయి, పిందెలు ఉన్నాయి, చిక్కుళ్ళు. ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఆ పురుగుల బారిన పడకుండా చూసుకోవాలి. గుమ్మడి ఇక్కడ ఒకటి వస్తుంది. ఇవన్నీ అక్కడ ఒక గుమ్మడి ఉంది కదా, అది చూద్దాం రండి. ఇదిగండి ఈ గుమ్మడికాయ కూడా కోస్తున్నానండి. ఇదిగండి ఇక్కడ ఒకటి వచ్చింది. ఇదిగండి బాగా పెద్దది వచ్చింది. ఈ వంకాయ ఒకటి, ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి, కోస్తాను. ఇది కోస్తే దానికి బలం అందిద్దండి. అబ్బో ఇదండి బాగా పచ్చిగా ఉంది. పోయినసారి ఒకటి కోసాను, అది అంతే ఉంచా ఇంట్లో. ఇది అది ఏదైనా కూర చేయాలి, చూస్తా ఎట్లా చేయాలనేది. ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి, అక్కడ ఒకటి. మొన్న 3 వంకాయలు కోసా, షార్ట్లో వస్తాయి. ఇట్లా వచ్చినప్పుడు కోసి పక్కన పెడుతుంటానండి. మనకు సరిపోని కూరకైనప్పుడు వండుతాను. ఇంకా అయిపోయినాయి. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి. పచ్చిమిరపకాయలు కూడా కోసి చూపిస్తానండి. ఇక్కడ మళ్ళీ వీడియో పెద్దది అయిపోద్ది. అటు కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఇవన్నట్టు ఉన్నాయి, కోస్తాను. ఇగండి కిందకు తీసుకొని వచ్చే పైన అంతా ఎండగా ఉంటే ఇవన్నీ పచ్చిమిరపకాయలు, తమ్మకాయలు, గుత్తి నేతి బీర, వంకాయలు, ఇవన్నీ కాకరకాయలు వచ్చినాయి కొన్ని, ఈ టమాటాలు వచ్చినాయి. చూడండి 2 కేజీలు ఉంటాయండి టమాటాలు. ఇవ్వండి తోటకూర కోసుకున్నానండి, భలే ఫ్రెష్గా ఉంది. ఇవ్వండి పూలు, కనకాంబరాలు, ముళ్ళగోరింట, మల్లెపూ ఒకటి వచ్చింది, సన్నజాజులు వచ్చినాయి. ఈ గుమ్మడికాయ కొత్త రకం గుమ్మడికాయ మన మిద్దె తోటలో అమెరికాలో పండిద్దంట, అది మన దాకా వచ్చింది ఇప్పుడు ఇండియాకి. ఇండియాలో ఇప్పుడు అందరి దగ్గర పండిస్తున్నారు. అది స్ప్రే చేసేటప్పుడు చూపిస్తానండి. ఇదిగండి ఇది 8 రోజులు అవుతుందండి. నేనేం చేశానంటే ఇదండి అన్నము, సద్దన్నం మిగిలిపోయిందండి. 2 రోజులు 3 రోజులతో వేసాను. కొద్దిగా మిగులుతూ ఉంటే పుల్ల మజ్జిగ కొద్దిగా, ఒక రోజు పెరుగు కొద్దిగా, అట్లా 3 రోజులు రోజు కొద్దిగా తీసేది, పక్కన పెట్టేది ఒక గిన్నెలోకి. అంత అన్నం మిగిలిన మజ్జిగ కాసిన ఒక చిన్న గ్లాసు మిగిలిన, పెద్ద గ్లాసులైనా ఎన్ని మిగిలితే అన్ని మజ్జిగ వేయటము, పెరుగు వేయటము. పెరుగు వేసాను, అంత పెరుగు వేసాను, మజ్జిగ వేసాను. 3 రోజులు అన్నం, 3 రోజులది అంతంత అన్నం వేసి ఒక గిన్నెలోకి బాగా పక్కన పెట్టాను, మూత పెట్టి. 4వ రోజు పైకి తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు అసలు స్మెల్ కూడా అంతగా నాకైతే స్మెల్ అనిపించట్లేదు. అయితే ఇది మన మొక్కల మీద వచ్చే పురుగులు, పేను బంక, ఇట్లాంటివన్నీ ఇప్పుడు చిక్కుడు చెట్టు మీద చూశారు కదా, బొచ్చు పురుగు లాంటిది తిరుగుతూ ఉంది పైన. రోజు అంతకుముందు చూస్తూ ఉన్నా.
అట్లాంటి వాటికి కానీ ఈ కొంచెం ఈ స్మెల్ పులప వాసన వస్తుంది కదండి, ఇది మాత్రం బాగా పనిచేస్తుంది. అయితే ఇది కొంచెం వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇక నేనేం వేయలేదండి, ఆ పుల్ల మజ్జిగ అన్నము బాగా ఇప్పటికి 9 రోజులు 8 రోజులు అవుతుంది. మొత్తానికి బాగా పులిసింది. పుల్ల మజ్జిగ ఎట్లా ఉంటాయో తెలుసు కదా మనకు కూడా. అయితే ఇప్పుడు దీన్ని వడకట్టుకొని కొంచెం నీమ్ ఆయిల్ వేస్తానండి. ఇదండి, పోయినసారి కూడా నీమ్ ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత చాలా వరకు పోయింది. అయితే ఇప్పుడు ఇది ఇంకొక మెథడ్. ఇది ఇంతకుముందు కూడా నేను అప్పుడు మా పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను చేశాను. మా అమ్మ చేసేది ఇట్లాగా పేను బంక లాంటిది వచ్చినప్పుడు. ఇది వడకట్టి చూపిస్తానండి. ఇదండి 35 డబ్బా తీసుకున్నానండి, 35 లీటరు. వాటర్ కూడా 35 లీటర్ తీసి పెట్టానండి. దీంట్లోకి ఉన్నాయి. ఇందులో కొంచెం ఒక స్పూన్ అంతా ఈ లిక్విడ్ వేస్తున్నా, వేప నూనె. మొత్తం 1.5 లీటర్ అవుతాయండి. బాగా మిక్స్ చేసుకొని ఇంతకుముందు ఓన్లీ నీమ్ ఆయిల్ ఇచ్చినప్పుడు సర్ఫ్ వేసానండి. నీమ్ ఆయిల్ తోటి స్ప్రే చేసేటప్పుడు సర్ఫ్ వేసా. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే అన్నం కదా, ఇది అన్నం మీద గంజిలాగా ఉంటుంది కదా, ఆ గంజితోటి ఆ మొక్క మీద పడిద్ది, బాగా పురుగును కూడా పట్టి ఉంచుద్ది. అందుకని ఇప్పుడు సర్ఫ్ వేయలేదండి, నిండింది. ఇప్పుడు ఈ మిగిలింది నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను ఏం చేస్తాను అనేది. ఇది మాత్రం ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను. ఇదిగండి, ఇక్కడ చిక్కుడు చెట్టు చూడండి ఎట్లా పట్టిందో. ఇదిగండి, ఈ పేను బంకకి ఇది బాగా పనిచేస్తుందండి. శుభ్రంగా కాయలు కూడా పడ్డాయండి. అప్పుడు ఇక్కడ నాటాను కదా, ఈ డబ్బాలో నాటాను కదా, గుమ్మడి, సొర, చిక్కుడు ఇవన్నీ చూడండి ఎట్టొచ్చిందో. ఇది కొడితే శుభ్రంగా పోయిద్దండి ఆ స్మెల్కి. ఇదిగండి, ఇక్కడ కూడా ఇదిగండి ఇట్లా ఈ ఆకుల మీద పడుతుందండి నల్లగా. చూడండి, ఇట్లా పురుగులు ఏవో ఉంటున్నాయి మనకు తెలియకుండా. అందుకని చెప్పి మొహాన్ని పడుతుంది. మొత్తం తడిపేస్తున్నా చెట్టునంతా, గాలికి వస్తున్నా. సాయంత్రం పూటే కొడుతున్నానండి. ఇప్పుడు చెప్పా కదా సాయంత్రం చూపిస్తానని. ఎండలో కొట్టినా మనకు పని చేయదు ఇది, అందుకని చెప్పి ఇప్పుడు సాయంత్రం చేస్తున్నా. అదే అండి, పిందె, గుమ్మడి పిందె. అటు పక్కన మీకు చూపించినప్పుడు రాలిపోయిందని చెప్పా కదా, అంతకుముందు చూపించింది. లోపల దాకా ఇదిగండి, మామిడి కూడా పూతలు వస్తున్నాయి. ఇది కొత్త మొక్క, ఇంకొక మొక్క అని చెప్పా కదా, అటు కాయ ఉన్నది ఆ మొక్క. ఇది పైకి ఒకటి కటింగ్లు చేశాను మొన్న. ఇది 3 చోట్ల పూత వచ్చింది. ఇదిగండి ఇక్కడ, ఇదిగండి ఇది నిలబడిద్దో లేదో ఫస్ట్ టైం రావటం. ఇదిగండి ఇక్కడ కూడా వచ్చింది, నేను చూడలేదు.
ఇదిగండి, ఇది 1 2 3, ఇదిగండి. ఇవి నిలబడతాయో లేదో చూడాలి, ఫస్ట్ టైం కదా. ఇది ఒక 4వది ఇక్కడ. ఇదిగండి, కనిపిస్తుంది ఇక్కడ. దీనికి కూడా కొంచెం స్ప్రే చేస్తాను, మంచిది. ఏదన్నా పురుగు అది ఉన్నా పోతుంది. ఇక్కడ సీతాఫలం మొక్కలకి, ఆ మొక్కలన్నీ బాగానే ఉన్నాయండి. ఇది ఒక్కటి పేనుబంక కనపడిందండి దీనికి, ఈ మొక్కకి. ఇక్కడ కొంచెం చేస్తున్నాం, ఎండ పడుతుంది. వాటికన్నిటికీ బాగానే ఉన్నాయి మొక్కలు అవన్నీ. ఇది ఆకులన్నీ తీసేసాను కదండి, చిగుర్లు వస్తుంది బాగా. నేరేడు చెట్టు అండి. ఇవ్వండి, ఆకులు చిగుర్లు బాగా వస్తుంది, కొంచెం లైట్గా. ఇట్లా ఏదన్నా కొంచెం స్ప్రే చేసుకుంటుంటే మనకి కొన్ని మొక్కలకి, అన్నిటికీ పని లేదు. నాకు ఎక్కువ ఏం లేదండి. అదిగా అక్కడ చిక్కుడు చెట్టుకు మాత్రమే వస్తుంది. ఇదిగండి, వాటర్ యాపిల్ కూడా మొన్న ఆకులు మొత్తం తీసేసాను, చిగుర్లు వస్తున్నాయండి. ఇదిగండి, ఎంత బాగా వస్తున్నాయో చూడండి చిగుర్లు. ఆకులు తీసి దాంట్లోనే పడేసా. ఏ చెట్టుకి తీస్తే ఆ చెట్టుకి అందులోనే వేసేస్తున్నా. ఇవన్నీ కూడా తీసాను. టమాటా మొక్కకు కూడా కొంచెం లాస్ట్లో కొంచెం ఉంది, ఇస్తున్నా. చూపించా కదా, చూడండి ఎన్ని కాయలు భలే వస్తున్నాయి కదా. ఓకే అండి, నచ్చిందా వీడియో? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి. ఇది కూడా మొత్తం తీసేసా, చిగుర్లు కనిపిస్తున్నాయండి. ఇదండి, వస్తాయి ఇంకా 4 రోజులు పోతే బాగా చిగురు వస్తుంది, చూపిస్తా. ఇవి ఇక్కడ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. కొట్టాను మొత్తం, అటు ఇటు తిరిగి శుభ్రంగా మొత్తానికి కొట్టేసా. ఇంకా పిందెలు కూడా మనకి ఇంకా 2-3 రోజులు పోతే మళ్ళీ అవి కూడా వస్తాయి. ఇప్పుడు కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను, కొన్ని ఉన్నాయి. ఇంక ఇవి కూడా వస్తే ఇంకా 3 రోజులు 4 రోజులు ఆగినాక మళ్ళీ అవి కూడా కోసుకుంటా. ఇవన్నీ ఇక్కడ పైన ఉన్నాయి, కనిపిస్తున్నాయో లేదో. బాగా వస్తున్నాయి చిక్కుళ్ళు ఇప్పుడైతే. అది పోయిద్దని కొట్టానండి, ఇప్పుడు శుభ్రంగా పోద్దండి. ఇదిగోండి, ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. చూడండి, అట్లా అల్లుకుంటుంది మా చిక్కుడు చెట్టు. బాయ్.